చేస్తుంది కదా. అంటే అక్కడ ఇరాన్ అవును. మాత్రమే ఎందుకు మనం టార్గెట్ చేస్తా ఉంది అనేది పాయింట్ అక్కడ. దానికి ఒక యా, వన్ బై వన్ మాట్లాడదాం సార్. మనతోటి డేవిడ్ బ్రనహం గారు కూడా ఉన్నారు, ఇజ్రాయెల్ గుడ్ విల్ అంబాసిడర్ ఫర్ టూరిజం. సో వారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు డిస్కషన్లోకి వద్దురు. సో డేవిడ్ గారు నమస్తే అండి. నమస్తే అండి, సో గుడ్ ఈవినింగ్. ఇజ్రాయెల్ గుడ్ విల్ అంబాసిడర్ ఫర్ టూరిజం. సో ఎన్ని సంవత్సరాల నుంచి మీకు ఇజ్రాయెల్ తోటి మంచి అనుబంధం ఉంది సార్? 97 నుండి ఇజ్రాయెల్ నుండి అనుబంధం ఉందండి. మీకు అలాగే 99 టీవీ ప్రేక్షకులకు అలాగే తోటి ప్యానలిస్టులు అందరికి కూడా గుడ్ ఈవినింగ్. ఈరోజు డిస్కషన్ లో ఇప్పుడు మస్తాన్ రావు గారు లేవనెత్తినటువంటి అంశం చాలా ముఖ్యమైన అంశమే. ఎందుకంటే అమెరికా ఇస్రాయెల్ కి ఎప్పుడు కూడా సపోర్ట్ గా వస్తుంది. మొన్న పాకిస్తాన్ ఓపెన్ గా చెప్పినప్పుడు కూడా అమెరికా ఇంటర్వ్యూన్ అవ్వలేననేది వారి యొక్క అభియోగం, లేదా వారు లేవనెత్తినటువంటి అంశం, వారి అనుమానం. సో ఏంటి ఇజ్రాయెల్ మీద అంత ప్రేమ ఏంటి, మరి భారతదేశం మీద ఎందుకు అంత ప్రేమ లేదని కూడా మనం ఆలోచించవచ్చు అమెరికా గురించి. వాళ్ళ మీద అంత ప్రేమ ఏంటి అనేటువంటి అంశం, అది కూడా వ్యాలిడ్ పాయింటే. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ విషయంలో చూస్తే వాళ్ళు ఒక అణుబాంబు వాళ్ళ మీద వేస్తే ఇజ్రాయెల్ దేశం అనేది అసలు మనుగడలో ఉండటం అనేది, యూదులు అనేవాళ్ళు మనుగడలో ఉండటం అనేది అసాధ్యం. ఎందుకంటే వాళ్ళు గడిచిన రెండో ప్రపంచ యుద్ధం దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా ప్రపంచ నలుమూలల అన్ని దేశాల చేతిలో వాళ్ళు ఇప్పటికే యాంటీ సెమిటిజం అంటే యూద వ్యతిరేకతతో చాలా దేశాల్లో హింసలు ఎదుర్కొన్నారు. ఆ హింసలు ఎదుర్కోవటం వల్ల ఇప్పటికీ భూమి మీద యూదులు 1 కోటి మందే ఉన్నారు. 1 కోటి మంది. ఆ 1 కోటి మందిలో ఒక 80 లక్షల మంది ఇజ్రాయెల్ దేశంలో ఉన్నారు. కంట్రీ కూడా ఒక 400 కిలోమీటర్ స్మాల్ స్ట్రిప్ ఆఫ్ ల్యాండ్. 22 అరబ్ దేశాల మధ్యలో ఉన్న ఓ చిన్న దేశం. 50 లక్షల చదరపు కిలోమీటర్ల అరబ్ దేశం మధ్యలో ఉన్నటువంటి 50,000 చదరపు కిలోమీటర్లు ఉన్నటువంటి చిన్న దేశం ఇజ్రాయెల్ దేశం. అంటే మరి వీళ్ళందరూ ఒకటై ఒకవేళ ఏదన్నా అందులో మనం అందరం చేస్తారా అనుకోరు, కానీ ఒకవేళ ఏదన్నా పొరపాటున ఆవేశంతో వేసేస్తే, ఇప్పుడు చూశారు మీరు తెహ్రాన్ లో ఇప్పుడు చేస్తున్నటువంటి యుద్ధంలో ఇరాన్ కి అన్ని మిసైల్స్ ఉన్నాయి. ఆ మిసైల్స్ లో ఇప్పటికీ ఒక్క ఇజ్రాయెల్ మిలిటరీ టార్గెట్ ఒక్కదాన్ని కూడా బ్లాస్ట్ చేయలేరు. ఒక్క మిలిటరీ టార్గెట్ ని బ్లాస్ట్ చేయలేకపోయారు. మరి వాళ్ళు చేసింది ఏంటి? కేవలం సివిలియన్స్, హాస్పిటల్స్ లేదా స్కూల్స్. ఇవాళ బెనాయ్ బరాక్ లో స్కూల్స్ మీద వేశారు, చిన్నపిల్లలు చదువుకునే స్కూల్స్ మీద. ఇప్పుడు ఇలాంటి ఇర్రెస్పాన్సిబుల్ రెజిమ్స్, ఒక డెమోక్రటిక్ కంట్రీ చేతిలో ఆయుధం ఉంటే అపోజిషన్ ఉంటుంది, ఇండియా చేతిలో ఒక ఆయుధం ఉంటే అపోజిషన్ ఉంటుంది. అలాగే ఒక డెమోక్రటిక్ కంట్రీకి కొన్ని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి, రెజిమ్స్ కు ఉండవండి. అది 1 మ్యాన్ షో. అది ఆయన ఏం చెప్తే అది చేయాల్సిందే. సో ఇప్పుడు ఇలాంటి కండిషన్ లో ఛాన్సెస్ తీసుకోవడానికి లేదు. పైగా రోజు థ్రెటనింగ్, మిమ్మల్ని ప్రపంచ పటం నుంచి తుడిచేస్తాం. అరబ్ దేశాల మధ్యలో క్యాన్సర్ గడ్డ ఇజ్రాయెల్ దేశం. ఇలాంటి ధమకాలు ఇచ్చేప్పుడు దాన్ని ఎవరైనా ఒక మాట అన్నప్పుడు దాన్ని సీరియస్ గా తీసుకుంటారు. మరి ముఖ్యంగా మనుగడకే ప్రమాదం. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కూడా చాలా సార్లు అపీల్ చేశాడు వాళ్ళకి, మీకు మాకు వద్దు. ఎందుకంటే మీకు ఒకసారి కొంచెం హిస్టరీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇరానియన్స్ కి ఇజ్రాయలీస్ కి క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల క్రితం సైరస్ అనేటువంటి ఒక రాజు యూదుల్ని పర్షియా దేశం నుండి వెనక్కి పంపించాడు, ఫ్రీడమ్ ఇచ్చాడు వాళ్ళకి. బైబిల్లో ఆ హిస్టరీ ఉంది. ఆ తర్వాత ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు ఏమంటాడంటే, తిరిగి ఆ ఉపకారానికి మేము ప్రతి ఉపకారం చేయాలనుకుంటున్నాం. మాకు ఇరాన్ మీద ఎలాంటి ద్వేషం లేదు, ఎందుకంటే భౌగోళికంగా 1500 కిలోమీటర్ల అవతల ఉంది. వాళ్ళకి సరిహద్దుల వివాదం కూడా లేదు ఇండియా పాకిస్తాన్ కు ఉన్నట్టుగా. యమెన్ కి ఇజ్రాయెల్ కి సరిహద్దు వివాదం లేదు, మధ్యలో సౌదీ అరేబియా ఉంది. వాళ్ళకి సరిహద్దు వివాదం లెబనాన్ తో లేదు. వాళ్ళు ఇజ్రాయెల్ 1 ఇంచు ఆక్యుపై చేసినారు, వాళ్ళతో గొడవలు లేవు. కానీ ఈ చుట్టుపక్కల దేశాలన్నిటికీ ఆయుధాలు సప్లై చేసి అక్టోబర్ 7వ తారీఖున హమాస్ కి ఇజ్రాయెల్ మీదకి దండెత్తి, లేదా హెజ్బుల్లాకి ఇజ్రాయెల్ మీదకి మిసైల్స్ వేయడానికి వాళ్ళకున్న ఫైనాన్సెస్ ఎవరిస్తున్నారు ప్రపంచం అందరికీ తెలుసు. అది ఇజ్రాయెల్ మొత్తం బయటికి తీసి పెట్టింది అందరి ముందు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ పెట్టి ఈ దాడికి ముందు కూడా ప్రపంచ అగ్రదేశాలకి ఇజ్రాయెల్ కి అందినటువంటి ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ అన్నిటిని వాళ్ళ ముందు పెట్టారు. ఈవెన్ టర్కీకి కూడా చూపించారు వార్ హెడ్ అసెంబుల్ చేస్తున్నామని.
సో ఈ సిచ్యువేషన్ లో యుద్ధం అనేది దురదృష్టకరమే, అది ప్రాణ నష్టం జరిగేటువంటి అంశమే గాని, అవును బట్ వర్స్ట్ కేసులో ఇప్పుడు 100 సార్లు దెబ్బతిన్న వాడికి ప్రాణ భయం అనేది ఉంటుంది, ఈసారి నేను చచ్చిపోకూడదని. వాళ్ళు ఆ థ్రెటన్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒక రియాక్షన్ కి వచ్చారు. వచ్చినప్పుడు మరి డొనాల్డ్ ట్రంప్ 60 రోజులు పెట్టాడు టైము ట్రీటీ చేసుకుందామని. ఈ 60 రోజుల్లో కూడా వాళ్ళు ఎలాంటి సుముఖంగా ఉండలేదు వాళ్ళు. దాన్ని బట్టి ఇప్పుడు ఇజ్రాయెల్ కొంచెం అగ్రెసివ్ గా ముందుకెళ్ళింది. బహుశా ఇది త్వరలోనే ఆగిపోవచ్చు అనుకుందాం. మనం ప్రేయర్ చేద్దాం, అన్ని చోట్ల శాంతి ఉంటే మంచిది, లేకపోతే వర్స్ట్ కేసులో జరిగేది మన చేయి దాటిపోతుంది. సో ఈ ఇజ్రాయిల్లో ప్రతి ఒక్కరూ కూడా దేశం కోసం, దేశ రక్షణ కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండేటువంటి వ్యక్తులే. సో కాబట్టి అంత చిన్న దేశం అయినప్పుడు కూడా అంత అభివృద్ధి చెందింది. సో అంత స్ట్రాంగ్గా నిలబడగలిగింది అన్ని ఇస్లామిక్ కంట్రీస్ మధ్యలో ఉండి. అవునండి, వాస్తవంగా వాళ్ళందరూ బాగా ఎగ్జిస్టెన్షియల్ ఫైట్ చేసినటువంటి వాళ్ళు. సో అందరూ ఒకే మాట మీద ఉంటారు. గతంలో చాలా అనుభవాలు చూశారు, చాలా ఇబ్బందులు గతంలో, ఎందుకంటే వారిని అత్యంత దారుణంగా వారిని ఊచకొత్తకొచ్చిన విధానం. అవును, అంతే కదా. ఇప్పుడు ఇరాన్ కి ఇజ్రాయెల్లో బిజినెస్ ఏంటండి అసలు? వాళ్ళకి వీళ్ళకి వివాదం ఏంటి అసలు? వివాదాస్పద అంశం ఒకటి ఉండాలి కదా, ఏదన్నా సరిహద్దు అంశమో లేకపోతే ఎంతమంది వీళ్ళు వాళ్ళు దాడి చేసిన అంశం ఉండాలి. దేర్ ఇస్ నో రియల్లీ కంటెన్షియస్ ఇష్యూ ఏమి లేదు. ఏంటంటే ఆ పాలస్తీనియన్ కాజ్ గురించి మాట్లాడుతున్నారు. అక్కడ ఇప్పుడు మరి అరబ్ దేశాలు, జోర్డాన్ ఉంది పక్కన, జోర్డాన్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ పాలస్తీనియన్సే. ఇజ్రాయెల్లో పాలస్తీనియన్స్ కి జోర్డాన్ పాస్పోర్ట్ ఉంటుంది. మరి జోర్డాన్ దేశం 1994 లోనే ఇజ్రాయెల్ తో పీస్ ట్రీటీ చేసుకుంది. జోర్డాన్ కి ఇప్పటికి యుద్ధం రాలేదండి ఇజ్రాయెల్ కి. 1979 లో ఈజిప్ట్ కి ఇజ్రాయెల్ కి పీస్ ట్రీటీ జరిగింది. పక్కపక్కనే ఉంటాయి. మేము చాలాసార్లు జోర్డాన్, ఇజ్రాయెల్, ఈజిప్ట్ మూడిట్లో తిరుగుతూ ఉంటాం. బాగా తెలుసు ఆ యొక్క జియోగ్రాఫికల్ సిచ్యువేషన్స్. వాళ్ళకి వీళ్ళకి ఎప్పుడు ఇష్యూస్ రాలా. మరి వీళ్ళకి లేనిది ఎక్కడో దూరాన ఉన్నటువంటి ఇరాన్ కి ఆ ప్రేమ ఏంటంటే ఏమీ లేదండి. అక్కడ ప్రేమ లేదు, ఏమీ లేదు. వాస్తవం చూస్తే ఇస్లామిక్ దేశాల్లో మనం పెద్దన్న పాత్ర పోషించాలి, నా దగ్గర బాంబు ఉంటే అని ఒక బూచి ఏంటంటే ఇజ్రాయెల్. కానీ అరబ్ దేశాలన్నీ రియలైజ్ అయినాయి. యుఏఈ ఒప్పందం చేసుకుంది, అబ్రహాం అకార్డ్స్ అని చెప్పి ఒక ఒప్పందం చేసుకుంది అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు. బహ్రెయిన్ ఒప్పందం చేసుకుంది, సౌదీ అరేబియా సిద్ధంగా ఉంది. ఈవెన్ నిన్నగాక మొన్న వచ్చినటువంటి సిరియాలో ఉన్న అల్ జులానీ కూడా ఇజ్రాయెల్ తో పీస్ ట్రీటీ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఈ కండిషన్ లో వాళ్ళు కూడా ఏదో ట్రీటీ చేసుకుంటే అసలు ఏ సమస్య లేదు. ప్రశాంత్ గారు ఏదో చూపిస్తున్నారు. ప్రశాంత్ గారు, అవునండి. You speak English? Yeah, one minute. I take the interview for you. సో యూదులు ఇక్కడ మనం ఇజ్రాయెల్ సైనికుల దగ్గర ఉన్నామండి. సైనికులు చిన్న ఎలా ఉన్నారు? What is your name? My name is Tom. Tom? Yes. So how do you feel here now? I feel good. What is the situation right now here? Good. Okay. Safe. Yeah. The people give us a lot of food. Okay. They comfort us. Okay.